మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 04068334455. దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ సంచలనంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు నీట్ పరీక్ష రాసిన స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ నేమ్? నా పేరు అశ్విని. అవునా, ఎగ్జామ్ రాసావా? రాసాను మాట. ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఎన్ని మార్కులు వచ్చాయి? నేను అంటే 720 కదా టోటల్ మార్క్స్. సో నేను కీ చెక్ చేసుకుంటే నాకు 460+ స్కోర్ ఉండే, కాకపోతే రిజల్ట్ మాత్రం 300స్లోనే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పైన లీకేజ్ అయిందంటారు, అసలు ఏమంటారు? మళ్ళీ కండక్ట్ చేయాలంటావా ఏంటి? అంటే మేము ఎన్నో ఇయర్స్ మొత్తం కష్టపడి మేము ఎంతోమంది ఎగ్జామ్ అంటే మేము వెనక పెట్టిన తరగతుల వాళ్ళం కదా. సో ఎంతో కష్టపడి మేము ఎగ్జామ్స్ రాసాము. సో ఈ పేపర్ లీకేజ్లని ఇలా పేపర్ అమ్ముకోవడం లాంటి ఇలా ఒకటే సెంటర్లో 6 మెంబర్స్కి ఒకటే మార్క్స్ రావడం, 720కి 720 ఇలా చేయడం తప్పు. అండ్ మేము ఏమనుకుంటున్నామంటే మళ్ళీ నీట్ ఎగ్జామ్ అంటే అందరికీ కొందరికే కాకుండా అందరికీ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి. 24 lakhs మెంబర్స్ ఎవరైతే రాశారో అందరికీ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇప్పుడున్న ఎగ్జామ్ని రద్దు చేసేసి మళ్ళీ కండక్ట్ చేయాలి. అంటే ఇప్పటివరకు రాసిన మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు నీతో? ఇంకా ఎవరైనా అందరు కష్టపడి రాసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరూ అంటే మళ్ళీ ఇప్పుడు అంటే వాళ్ళకు అంత ఆర్థిక పరిస్థితులు కూడా వెనుక ఉండవు కాబట్టి కొందరు ఇంకా ఏమంటారు నీట్ రాయకుండా వేరే కోర్సెస్ చేయాలని అనుకుంటారు. సో అట్లా చేయకుండా మళ్ళీ ఒకసారి వాళ్ళు కూడా ఎంతో డాక్టర్ అవ్వాలి అని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది కాబట్టి సో అందరికీ మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని కోరుతున్నాం. 2016 నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. వైద్య విద్య ఖర్చు చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ఇలా జరగడం పైన అంటే ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? అంటే ఇలాంటివి చేయొద్దు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ ఎగ్జామ్ మీద. సో ఇట్లా చేయడం తప్పు అని మేము అనుకుంటున్నాం. సో గవర్నమెంట్ ఇలా చేయడం అనేది చాలా తప్పు అయిన పని. సో అందరు స్టూడెంట్స్కి ఒకటేలాగా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒకటేలాగా ఉండాలి. సో కొందరు స్టూడెంట్స్కి డబ్బులు ఇవ్వగానే పేపర్స్ అమ్మడం అనేవి కాదు. సో దిస్ ఇస్ నాట్ ఫేర్ అని చెప్పేసి మేము చేస్తున్నాం. అంటే గ్రేస్ మార్కులు యాడ్ చేయడం అసలు కరెక్టేనా? గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ మార్క్స్ అంటే గ్రేస్ మార్క్స్ ఉన్న వాటి మార్క్స్ కంటే ఎక్కువ రావడం అనేది తప్పు కదా. అంటే అందరు స్టూడెంట్స్ ఒకటే మార్క్స్ కోసం అనేది చూస్తారు కాబట్టి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం చాలా తప్పు అని మేము అనుకుంటున్నాం. సో మొత్తం మీద ఇది మళ్ళీ ఖచ్చితంగా ఏదైతే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నీటి పరీక్ష మళ్ళీ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి, లేకుంటే తమ భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది డబ్బులు పెట్టి పేపర్ కొంటే మేము కష్టపడి చదవాల్సిన వాళ్ళది ఏంటిది వైద్య విద్య కోసం ఎంతోమంది కూడా కష్టపడతారు. అలాంటిది డబ్బుల కోసం ఇట్లా కొన్ని మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా నీట్ పరీక్ష అనేది మళ్ళీ కండక్ట్ చేయాలని ఒకవైపు విద్యార్థులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్పా RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.